ఈరోజు మనం వాస్తవ సంఖ్యల్లోని అభ్యాసం 4లోని సమస్యలు ఏ విధంగా సాధిస్తామో చూద్దాము. ఫస్ట్ బిట్లోని ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్యను ఒక కారణీయ సంఖ్యను ఏ విధంగా మనం గుణకారం చేస్తాం. ఫస్ట్ ఇందులో అకర్ణీయ సంఖ్య 5ను రెండిటితోని గుణకారం చేయాలి. 2 + √5. నెక్స్ట్ 5 తర్వాత ఏముంది, ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్, మళ్ళీ √7 2 + √5 అని వేయవలను. నెక్స్ట్ ఇక్కడ ప్రతిదాంతో గుణకారం చేయండి. 5 × 2 + 5 × √5 ప్లస్ √7 × 2 ప్లస్ √7 × √5. ఇక్కడ 5 రెంట్ల 10. నెక్స్ట్ ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్యను ఒక కారణీయ సంఖ్యను గుణకారం చేయలేము కాబట్టి 5 × √5. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 2 × √7 ప్లస్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు కరణీయ సంఖ్యలు కూడా గుణకారం చేయవచ్చును. 7 × 5 = 35. రెండు స్క్వేర్ రూట్లోనే ఉన్నాయి కాబట్టి 7 × 5 = 35 అని వేయవలెను. దీన్ని లైక్ టర్మ్స్ ఇందులో ఏమీ లేవు. √5 వేరు, √7 వేరు కాబట్టి ఇది ఇంతవరకు. నెక్స్ట్ రెండవ సమస్యను చూడండి. 5 + √5 5 - √5. మనం ఏడవ తరగతి నుంచి ఒక ఫార్ములాను 3 ఫార్ములాలు తెలుసుకునే ఉన్నాం బీజగణితంలో. a + b × a - b ఏమవుతుంది, a² - b² అని. అదేవిధంగా ఇంకా 2 ఫార్ములాస్ కూడా ఉన్నాయి 7th క్లాస్లో. a + b² = a² + 2ab + b² అని. a - b² = a² - 2ab + b² అని. ఈ 3 ఫార్ములాస్ చాలా నోటెడ్గానే ఉంటాయి కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ a = 5 అని, b = √5 అని గమనించండి. ఇప్పుడు ఈ విధంగా స్టెప్ రాయాలి. a² అంటే ఎంత, 5² మైనస్ b² అంటే √5 హోల్ స్క్వేర్. a² 5 అంటే అర్థం ఏంటి, 5² అంటే 5 × 5 = 25 అని. చాలామంది 5 రెంట్ల 10 అని వేస్తారు. ఆ విధంగా కాకుండా దీన్ని 5 × 5 అని వేయాలి. అదే నంబరు 2 సార్లు వేసి గుణకారం చేయాలని అర్థం. నెక్స్ట్ మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 5. 25లోకి 5 తీసేస్తే ఎంత, 25లో నుంచి 5 తీసేస్తే 20. ఇది రెండవ సమస్యను చూసుకుంటూ మీరు 4వ సమస్యను చేయండి. 4వ సమస్య ఏమున్నది, √11 - √7 అని. ఇక్కడ √11 + √7 అని. సేమ్ ఇక్కడ 5 ప్లేస్లో √11, √5 ప్లేస్లో √7 ఉంది. సేమ్ ఇదే ఫార్ములాని దీనికి అప్లై చేసి సాధించండి. నెక్స్ట్ మూడవ ప్రాబ్లం చూడండి. ఇదే బిట్లో మూడవ ప్రాబ్లం ఏముంది, √3 + √7 హోల్ స్క్వేర్ ఉంది. ఇందాకే చెప్పిన నేను ఈ ఫార్ములా చెప్తున్నప్పుడు ఏమని, a + b² = a² + 2ab + b². అంటే a ఏముంది, √3, b ఏముంది, √7. సేమ్ ఇదే ఫార్ములాలో ప్రతిక్షేపించండి. a బదులుగా √3, b బదులుగా √7. చూడండి, √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × √7 × √3 × √7 ప్లస్ √7 హోల్ స్క్వేర్. ఇక్కడ 2ab + b². ఈ స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటిది, 3 + 2. ఇందాకే చెప్పిన 2 కరణీయ సంఖ్యలను గుణకారం చేయవచ్చు. అంటే 3 ఏళ్ళు ఎంత, √21 ప్లస్ 7. 3 + 7 ఎంత, 10 × 10 ప్లస్ 2 × √21. రెండవ బిట్ సమస్యలను సాధిస్తాము. క్రింది వానిలో అకర్ణీయ సంఖ్యలేవి, కరణీయ సంఖ్యలేవి. మనం ఇంతవరకు నేర్చుకునేంటి, ఏది కరణీయ సంఖ్య, ఏది అకర్ణీయ సంఖ్య అని. కరణీయ సంఖ్య అంటేనేమో అంతము కాకుండా ఆవర్తితము కాకుండా వచ్చే అంకెలను
వచ్చే సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాము. ఇక్కడ అకరణీయ సంఖ్యలను p/q రూపంలో రాయగలిగే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటాము, లేదా అంతం అయ్యే దశాంశాలను అకరణీయ సంఖ్యలే అంటాము, మరియు ఆవర్తితం అయ్యే దశాంశాలను కూడా మనం అకరణీయ సంఖ్యలే అంటాం. కాబట్టి ఇచ్చిన నెంబర్ అకరణీయ సంఖ్య అవునో కాదో చాలా సింపుల్గా చెప్పొచ్చు. 5 - √3 అనేది ఒక అకరణీయ సంఖ్య నుంచి ఒక కరణీయ సంఖ్యను మనం తీసివేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఇదేం సంఖ్య? కరణీయ సంఖ్య. సెకండ్ వన్ చూడండి, √3 + √2 రెండు కరణీయ సంఖ్యలను కూడా √3 కరణీయనే, √2 కరణీయనే, రెండు కరణీయ సంఖ్యలను కూడలేము మరియు తీసివేయలేము, కేవలం గుణకారం మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి ఇది కూడా కరణీయ సంఖ్య. నెక్స్ట్ √2 - 2 హోల్ స్క్వేర్ అని ఉన్నది. ఒక కరణీయ సంఖ్యకు హోల్ స్క్వేర్ పెడితే ఖచ్చితంగా అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి కరణీయ సంఖ్య మైనస్ ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, ఒకటి అకరణీయ సంఖ్య. ఖచ్చితంగా మొదటి పదం కరణీయ సంఖ్య వస్తుంది, కానీ 2ab అనే పదం ఉంటుంది. కాబట్టి అందులో కరణి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరణీయ సంఖ్య. నెక్స్ట్ 2 × √7 × √7. ఇక్కడ గమనించండి, √7 లవంలో ఉంది, హారంలో ఉంది, కాబట్టి మనం కొట్టివేయచ్చు. మిగిలింది ఏంటిది? 2/7. 2/7 ఏం సంఖ్య అవుతుంది? అకరణీయ సంఖ్య. p/q రూపంలో ఉన్న సంఖ్యలను ఏమంటాము? అకరణీయ సంఖ్య. సేమ్ ఇదే విధంగా మిగతా సమస్యలను సాధించండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. క్రింది సమీకరణంలో x, y, z మొదలగు చరరాశులను అకరణీయ సంఖ్యలు సూచిస్తాయా, కరణీయ సంఖ్యలను సూచిస్తాయా అన్నాడు. అందులో ఒక ప్రాబ్లం మనం చూద్దాం. x² = 7. ఇది కరణీయని సూచిస్తుందా, అకరణీయ సంఖ్యను సూచిస్తుందా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇరువైపులా 2 వర్గం ఉంటే ఇరువైపులా వర్గమూలం చేయగా అంటే అప్పుడు x విలువను సాధించవచ్చు. ఇక్కడ 7ను √7 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను, ఎందుకంటే స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 7గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇరువైపులా వర్గమూలం చేయగా అప్పుడు √x² = √7 హోల్ స్క్వేర్. ఇది మరియు రూట్ పెట్టాలి నేను. ఇందులో లోపల ఉన్న స్క్వేర్ రూట్ లోపల రూట్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్. therefore x = ఏముంటుంది? √7. √7 ఏం సంఖ్య? కరణీయ సంఖ్య. ఇక్కడ x = ఏమొచ్చింది? కరణీయ సంఖ్య వచ్చింది. అదేవిధంగా థర్డ్ బిట్లోని రెండవ సమస్యను కూడా సాధిస్తాం. y² = ఎంత? 16. మనకి ఇక్కడ 16ను ఏదైనా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయిస్తుందా అని అంటే 2 8ల, తర్వాత 2 4ల, 2 2ల. సో ఇక్కడ ఏమని రాయొచ్చు? y² = 4² అని రాయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఏమని తీసుకుందాము? ఇరువైపులా వర్గమూలం చేయగా అప్పుడు ఏమవుతుంది? √y² = √4². స్క్వేర్ రూట్. therefore y = 4. అప్పుడు y = 4 వచ్చింది కాబట్టి కరణీయనా, అకరణీయ సంఖ్యనా? ఎస్, ఇది అకరణీయ సంఖ్య. సేమ్ ఇదే విధంగా మిగతా సమస్యలు అన్నీ కూడా సాధించండి. ఒకటి కరణి ఏ విధంగానో ప్రూఫ్ చూపెట్టినాను. నెక్స్ట్ రెండవది అకరణీయ సంఖ్యను ఏ విధంగానో ఇదే విధంగా ప్రూఫ్ మిగతా సమస్యలు కూడా చేసి సాధించండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వృత్త పరిధి దాని వ్యాసార్థానికి గల నిష్పత్తి ఇచ్చిండు. c/d = π. ఆల్రెడీ మనకు పై అనేది కరణీయ సంఖ్యన అకరణీయ సంఖ్యన 1.1 అభ్యాసం దగ్గరనే నేర్చుకున్నాము. ఇక్కడ ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త
పై విలువను దశాంశం తర్వాత చాలా స్థానాల వరకు కనుక్కున్న తర్వాత కూడా వచ్చిన సంఖ్య మళ్ళీ రావట్లేదు, అంటే అంతము అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం ఆవర్తితం కూడా అవ్వట్లేదు. కాబట్టి పై విలువ ఎంత అనేది కనుక్కోలేకపోయారు. కొన్ని దశాంశాలు చేస్తూ ఉంటే వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా పై విలువ ఏంటిది, కరణీయ సంఖ్య అగును. ఇక్కడ మనకు అసలు ఇది వృత్త పరిధికి ఫార్ములా ఏంటిది, సి ఈజ్ ఈక్వల్ టు, సి అంటే సర్కంఫరెన్స్ అంటాము, సి ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ అని తీసుకుంటాం. ఇది ఆర్ విలువ, ఇది ఆర్ అయితే డి డయామీటర్, డి వాల్యూ అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2r, 2 ఆర్లు కలిస్తే ఏమవుతుంది πd అన్నట్టు. ఇది ఈ విధంగా c/d ఈజ్ ఈక్వల్ టు పై అనే విలువ. పైన ఏమని అంటాము, ఖచ్చితంగా కరణీయ సంఖ్య అని ఆల్రెడీ శాస్త్రవేత్తలే రుజువు చేశారు. ఇప్పుడు మనం 5th బిట్లోని సమస్యలను సాధిద్దాం. హారాన్ని అకర్ణీయం చేయండి అన్నాడు. ఇక్కడ హారంలో ఉన్నది ఏంటిది 3 + √2. ఈ √2 దీన్ని ఏ విధంగా అకర్ణీయం చేస్తామంటే ఫస్ట్ అకర్ణీయ కారణాంకం కనుక్కోవాలి. అకరణీయ కారణాంకం, ఇక్కడ అకర్ణీయ కారణాంకం ఏంటిది అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్గా తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నంబర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, 3 - √2తోని లవాన్ని హారాన్ని గుణకారం చేయాలి. ఇచ్చిన ప్రశ్నకు 1/3 × 3 + √2, 1/3 + √2ని అకర్ణీయ కారణాంకంతో గుణకారం చేయాలి మరియు భాగహారం చేయాలి. గుణకారం అంటే 3 - √2/3 - √2. దీని విలువ మారదు, మళ్ళీ ఇవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి విలువ మారకుండా అకర్ణీయ కారణాంకంచే గుణకారం భాగహారం చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ లవం గుణకారం చేయండి, హారం గుణకారం చేయండి. 1 × 3 - √2/3 + √2 × 3 - √2. ఇక్కడ ఇందాకే చెప్పిన a + b × a - b ఏమని రాయొచ్చు, a² - b². ఈ ఫార్ములాని మనం దీనికి అప్లై చేసినప్పుడు లవంలో ఒక ఇక్కంతో ఎంత గుణకారం చేసినా అంతే ఉంటుంది కాబట్టి 3 - √2. ఓకే, నెక్స్ట్ ఇది a + b × a - b ఫామ్లో ఉంది. అంటే a = ఎంత 3, b = √2 కాబట్టి a = 3² - b అంటే ఎంత √2 2. ఇక్కడ 3 - √2 లవంలో వేస్తాము. నెక్స్ట్ బై 3² అంటే ఎంత 3 × 9, 3 × 3. మళ్ళీ ఇక్కడ పొరపాటుగా రాయొద్దు, 3ను 2 సార్లు వేసి గుణకారం చేయాలి కాబట్టి 3 × 3. ఇక్కడ స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, -2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 3 - √2/9 - 2 7. సేమ్ ఇదే విధంగా రెండవ సమస్యను మీరు సాధించండి. సేమ్ ఒకటో సమస్య మాదిరిగానే అక్కడ ఏమని ఉన్నది 1/√7 - √6 అని ఉన్నది. రెండవ ప్రాబ్లం ఏమని ఉన్నది 1/√7 - √6. ఇక్కడ అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది, దీనికి మైనస్ ఇచ్చిండు కాబట్టి √7 + √6తోని లవాన్ని హారాన్ని గుణకారం చేసి భాగహారం చేయండి. చేసి ఈ విధంగా సాధించండి, మీకు సాధన చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం ఈ 5వ బిట్లోని 3వ సమస్యను చూద్దాం. 1/√7 ఇక్కడ అకర్ణీయ కారణ రాశి ఒకటే నంబర్ ఉంది కాబట్టి ఒకటే టర్మ్ కాబట్టి అదే నంబర్ కరణీయ సంఖ్యతోని గుణించి భాగహారం చేయండి. అంటే 1 × √7 అవుతుంది. √7 × √7 ఏమవుతుంది హోల్², స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అంటే √7/7. హారాన్ని మాత్రమే అకర్ణీయం చేయమన్నాడు కాబట్టి ఈ విధంగా సాధించవలను. నెక్స్ట్ ఇందులో ఉన్న 4th ప్రాబ్లం ఉన్నది చూడండి. √6
బై √3 మైనస్ √2. ఇక్కడ దేనికి ఆకర్ణీయ కారణాంకం రాయాలి? ఫస్ట్ సాధన √3 మైనస్ √2కు అకరణీయ కారణాంకం ఏమవుతుంది? √3 ప్లస్ √2 అవుతుంది. అంటే ఏ విధంగా స్టెప్ వేయాలి? √6 బై √3 మైనస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2. ఇక్కడ అకర్ణీయ కారణాంకాన్ని గుణకారం చేసి భాగాహారం చేయవలను, గుణించి భాగించవలను. నెక్స్ట్ ఇక్కడ ఇంతకు ముందుగానే మనం ఆల్రెడీ చెప్పినాం, హారం ఎలా ఉంటుంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంటుంది. కాబట్టి a² మైనస్ b² అనే ఫార్ములా అనువర్తింపజేయాలి. అంటే బై ఏ ప్లేస్లో ఏముంది? √3² అని, బి ప్లేస్లో ఏముంది? √2² అని రాయండి. లవంలో √6 ఇంటూ √3 ప్లస్ √2. ఇక్కడ లవంలో ఒకసారి చూడండి, గుణకారం చేసి వేయచ్చు, సేమ్ అదే విధంగా ఉంచిన నో ప్రాబ్లం. దీన్ని రెండు కరణీయాల సంఖ్యలను గుణకారం చేయవచ్చు. నేను ఇంతకుముందే చెప్పిన, ఇది స్క్వేర్ రూటే కాబట్టి 6 ముళ్ళ 18 ప్లస్ 6 రెంట్ల 12 స్క్వేర్ రూట్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 రెంట్ల 18 అని రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ 4 ముళ్ళ 12 అని రాసుకోవచ్చు. అవునా కాదా? 3 మైనస్ 2 ఎంత వస్తుంది? 1. సో ఇక్కడ 9కి వర్గమూలం ఉన్నది 3 అని, √2కు వర్గమూలం లేదు కాబట్టి √2 అని, ప్లస్ 4కు వర్గమూలం ఉంది 2 అని, 3కు వర్గమూలం లేదు కాబట్టి √3 అని, బై 1 వేయకుండా కూడా ఆన్సర్ ఏమని రాయొచ్చు? 3 ఇంటూ √2 ప్లస్ 2 ఇంటూ √3. ఇక్కడ హారాన్ని అకర్ణీయం చేయమన్నారు కాబట్టి ఈ పద్ధతిన సాధించవలేము. ఇప్పుడు మనం 6వ బిట్టులోని సమస్యలు చేద్దాం. హారాన్ని అకర్ణీయం చేయండి అన్నారు. 6 మైనస్ 4 ఇంటూ √2 బై 6 ప్లస్ 4 ఇంటూ √2. ఇక్కడ హారంలో ఉన్న సంఖ్య ఎంతనో ఒకసారి చూడండి. నంబర్ 6 ప్లస్ 4 √2. అకరణీయ కారణాంకం ఏంటిది? ఇది ప్లస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సేమ్ నంబర్ వేయండి. యాజ్ ఈజ్గా సింబల్ మాత్రమే మార్చండి. 6 మైనస్ 4 ఇంటూ √2. దీంతో లవాన్ని హారాన్ని మనం ఒకసారి గుణకారం చేయాలి. 6 మైనస్ 4 √2 బై 6 ప్లస్ 4 √2 ఇంటూ అకర్ణీయ కారణ రాశి ఏంటిది? 6 మైనస్ 4 √2 బై 6 మైనస్ 4 √2. ఇక్కడ సేమ్ ఉన్నది చూడండి, అబ్జర్వ్ చేయండి. 6 మైనస్కి మైనస్ 4 ఇంటూ √2 4 ఇంటూ √2. మామూలుగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమని రాస్తాము? ఎక్స్ ఘాతాంకం 2 అని రాస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చే నంబర్ మరలా వచ్చింది కాబట్టి 6 మైనస్ 4 ఇంటూ √2² అని రాస్తాం. నెక్స్ట్ హారం ఏంటిది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందే మనం నేర్చుకున్నాము. ఫార్ములా ఏంటిది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఉన్నప్పుడు a² మైనస్ b² అని రాయాలి. ఇక్కడ కూడా 6² మైనస్ 4 ఇంటూ √2². ఇక్కడ స్క్వేర్ 4కు ఉంటుంది, √2కు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం ఫార్ములా అప్లై చేయాలి? a మైనస్ b² లైక్ a మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి a² మైనస్ 2ab ప్లస్ b² ఫామ్లో మనం ఎక్స్పాండ్ చేయగలం. ఇక్కడ a = 6 ఉంది, b = 4 ఇంటూ √2 ఉంది కాబట్టి a² అంటే 6² మైనస్ 2 a అంటే 6 ఇంటూ b అంటే ఎంత? 4 ఇంటూ √2 ప్లస్ b² అంటే 4 ఇంటూ √2² బై 6² అంటే ఎంత? 36 మైనస్ ఈ స్క్వేర్ ఇండివిజువల్గా రాయండి. 4² ఒకటి, √2 కూడా స్క్వేర్ అని రాయాలి. నెంబర్స్ డిఫరెంట్ కాబట్టి ఇది అకర్ణి, ఇది కరణీయ సంఖ్య.
నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే ఎంత 36 మైనస్ 2 6 2 6 12 12 4 ఎంత 12 4 48 రూట్ 2 నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా 4కి ఒకసారి స్క్వేర్ 2కి ఒకసారి రూట్ 2కి ఒకసారి స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 36 మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత 16 4 ఇంటూ 4 అని వేయవాలని ఇక్కడ 4 4 4 నల్ల 16 16 ఇంటూ 2 నెక్స్ట్ 36 మైనస్ 48 ఇంటూ రూట్ 2 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 16 ఇంటూ 4 నల్ల 16 ఇంటూ 2 బై 36 మైనస్ 16 రెంట్ల 32 సేమ్ ఇక్కడ 36 మైనస్ 48 ఇంటూ రూట్ 2 ప్లస్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఎంత 16 రెంట్ల మళ్ళీ 32 బై 36లో నుంచి 32 తీసివేస్తే ఎంత 4 ఇక్కడ 36కు ప్లస్ 32 ఇవి రెండు ప్లస్ 36కి ఏం గుర్తు లేకపోతే ఏమున్నట్టు ప్లస్ గుర్తు ఉన్నట్టు 36కు 32 కూడితే 68 మైనస్ 48 ఇంటూ రూట్ 2 బై 4 ఇంకా కూడా సూక్ష్మీకరించవచ్చు ఇక్కడ ఏమైనా కామన్ తీయొచ్చా అని చెప్పేసి ఎస్ కామన్ వస్తుంది 4 కామన్ తీయచ్చు కాబట్టి 4 ఎక్కం ఎంత మిగులుతుంది 2 28 4 ఏళ్ళు 28 మైనస్ మళ్ళీ ఇక్కడ 4 ఎక్కం 4 4 రెంట్ల 8 రూట్ 2 బై 4 ఎందుకు 4 కామన్ తీసానంటే హారంలో 4 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయడానికి గురించి therefore ఆన్సర్ ఎంత 17 మైనస్ 12 ఇంటూ రూట్ 2 ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఏ విధంగా అకరణీయ సంఖ్యను హారాన్ని మాత్రం అకరణీయం చేయడం అని గమనించండి. ఇదే విధంగా ఇందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం ఇదే విధంగా మీరు సాధించండి. ఇప్పుడు మనం 7వ సమస్యను ఏ విధంగా సాధిద్దామో చూద్దాం. రూట్ 2 ఈజ్ ఈక్వల్ 1.414, రూట్ 3 ఈజ్ ఈక్వల్ 1.732, రూట్ 5 ఈజ్ ఈక్వల్ 2.236 అయినప్పుడు రూట్ 10 మైనస్ రూట్ 5/2 ఇంటూ రూట్ 2 డైరెక్ట్గా ప్రతిక్షేపిస్తే కొంచెం విలువ అనేది క్యాలిక్యులేషన్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ రూట్ 10 మైనస్ రూట్ 5/2 ఇంటూ రూట్ 2ను నేను రూట్ 2తోని అకర్ణీయం చేస్తున్నాను. ఏ విధంగా అంటే రూట్ 2తోని లవాన్ని హారాన్ని ఒకసారి గుణకారం చేసినప్పుడు మనకి ఈజీగా అయిపోతాయి క్యాలిక్యులేషన్. ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 10 మైనస్ రూట్ 5/2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2. ఇప్పుడు 2ను 10తోని మల్టిప్లికేషన్ చేసి వేయాలి. రెండు కరణీయ సంఖ్యలు మనం గుణకారం చేయవచ్చని ఇందాకే మనం నేర్చుకున్నాం. 10 ఇంటూ 2 ఎంత అవుతుంది 20 మైనస్ 2 ఇంటూ 5 10 అవుతుంది బై 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రూట్ 20ని 4 ఇంటూ 5 అని రాసుకోవచ్చు మైనస్ ఇక్కడ 10 2 ఇంటూ 5 అని రాసుకుంటున్నాం మనం బై స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 2 2s 4 2 రెంట్ల 4. నెక్స్ట్ ఇక్కడ 4కు వర్గమూలం ఉంది, 5కు వర్గమూలం లేదు కాబట్టి 4 యొక్క వర్గమూలం ఎంత 2. నెక్స్ట్ రూట్ 5 మైనస్ ఇక్కడ రూట్ 2 రూట్ 5 అని సపరేట్గా రాస్తున్నాను. రూట్ 2 రూట్ 5/4. ఇక్కడ గమనించండి రూట్ 5 ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను. రూట్ 5 మిగిలింది ఏంటిది 2 మైనస్ రూట్ 2/4. ఇప్పుడు మనము విలువలు ఆల్రెడీ మనకి ఇచ్చారు కాబట్టి అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. రూట్ 5 విలువ ఎంత
2 ఇంటూ 2 3 6. ఇక్కడ 2 మైనస్ √2 వాల్యూ ఎంత 1.414/4. ఇక్కడ 2 నుండి 1.414 డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ అయినా మనం ఎన్ని జీరోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 జీరోస్ తీసుకున్నాను. ఇక్కడ 1.414 ఉంది కాబట్టి మైనస్ చేయడం ఈ విధంగా చేస్తాము. దశాంశాలను తీసివేయడం. ఇక్కడ ఏం లేకపోతే మనం పక్క దాంట్లో నుంచి దశకం తీసుకుంటాము. 10 మైనస్ 4 6. ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 1 8. నెక్స్ట్ 9 మైనస్ 4 5 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 0 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 2 ఇంటూ 2 3 6 ఇంటూ 0.586/4. ఇక్కడ మనం గుణకారం చేయొచ్చు కానీ 4 టేబుల్తో మనం ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 4 ఎక్కం. ఇక్కడ ఎంత 4 ఎక్కంలో 2 ఓదు కాబట్టి దశాంశ స్థానంలో దశాంశం తర్వాత ఉన్న నంబర్ని కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి దశాంశం పెట్టాలి. 22 4 5ల 20. ఇక్కడ ఎంత మిగులుతుంది 2 23. మళ్ళీ 4 5ల 20. మళ్ళీ ఎంత మిగులుతుంది 3 36. 4 ఎక్కంలో ఎన్నిసార్లు అవుతుంది 9. 4 9ల 36. ఇప్పుడు ఎంత 0.559 ఇంటూ 0.586. ఇక్కడ చాలా సింపుల్గా వచ్చేసింది. 0.559 ఇంటూ 0.586ని గుణకారం చేసి మీరు వేయండి. ఇదే ఆన్సర్ అవుతుంది. 8th బిట్లోని సమస్యలు ఏ విధంగా సాధిస్తామో చూద్దాము. విలువలు కనుక్కోండి అని అన్నాడు. 64 ఘాతాంకం 6 అన్నాడు. ఇక్కడ 64 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. 2 ముళ్ళ 6, 2 రెంట్ల, తర్వాత 2 ఎక్కం, 2 ఆర్ల 12, 2 ఎనిమిదిల 16, 2 4ల 8, 2 రెంట్ల. సో ఎన్ని రెండ్లు ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. 2 to the power of 6 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/6. ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉన్నది. 8th క్లాస్లో ఘాతాంక న్యాయంలో నేర్చుకున్నాం. ఏ ఘాతాంకం n హోల్ ఘాతాంకం m ఉంటే ఏం చేస్తాం అక్కడ ఘాతాంకాలను గుణకారం చేస్తాం. సేమ్ ఇక్కడ అంతే. 2 ఘాతాంకం 6 ఇంటూ 1/6. 6 ఎక్కం 6 ఎక్కం. ఆన్సర్ వచ్చేసి ఎంత 2. సేమ్ అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం నేను చెప్తాను. సెకండ్ ప్రాబ్లం ప్రయత్నం చేయండి. అదేవిధంగా 3rd ప్రాబ్లం కూడా మీరు సాధించండి. 4th ప్రాబ్లం ఒకసారి చూడండి. 16 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. ఆల్రెడీ 16ని మనం ప్రధాన కారణాంకాలుగా రాసినట్టయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. 2 ఎనిమిదిల 16, 2 4ల 2 రెంట్ల. అంటే ఇక్కడ 16 ప్లేస్లో 2 ఎన్ని ఉన్నాయి 4. 2 ఘాతాంకం 4 హోల్ ఘాతాంకం 3/2. ఇంతకుముందే మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఏ ఘాతాంకం n హోల్ ఘాతాంకం m విలువ ఎంత. ఘాతాంకాలను ఏం చేయాలి ఇక్కడ గుణకారం చేయవలను. ఇక్కడ 2 ఘాతాంకం 4 ఇంటూ 3/2. ఇక్కడ 2 ఎక్కంతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 ఘాతాంకం 2 ఇంటూ 3. 2 ముళ్ళ ఎంత 6. ఆల్రెడీ మనకు తెలుసు 2 ఘాతాంకం 6 విలువ ఎంత 64. అంటే ఇక్కడ 2ని ఎన్నిసార్లు వేసి గుణకారం చేయాలి 6 టైమ్స్. కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 64. మిగతా ఇందులో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఇదే విధంగా సాధించండి. ఇప్పుడు మనం 9వ సమస్యను ఏ విధంగా సాధిస్తామో చూద్దాము. ఇక్కడ 4th రూట్ ఆఫ్ 81 మైనస్ 8 ఇంటూ 3rd రూట్ ఆఫ్ 343 ప్లస్ 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. ఈ విలువను మనం ఏ విధంగా సాధిస్తామో చూద్దాం. ఫస్ట్ మనకు 84 ప్రధాన కారణాంకాలుగా ఏ విధంగా రాస్తాం 81 మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏ విధంగా రాస్తామో ఒకసారి చూడండి. 3 ఎక్కం
3 రెంట్ల 6, 3 ఏళ్ళు 21, తర్వాత 3 9ల 3 ముళ్ళ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3కి పవర్ ఎంత రాయొచ్చు, 3 to the power of ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నది కాబట్టి 3 to the power of 4 అని. నెక్స్ట్ అదేవిధంగా 343ని చూద్దాం. 343 2 టేబుల్, ఈవెన్ నెంబర్ కాదు, నెక్స్ట్ 3 టేబుల్లో కూడా రాదు, అయితే ఇక్కడ 7 టేబుల్లో వస్తుంది. 7 4 ఎంత, 28, 6 మిగులుతుంది, 63, 8 9ల 63, నెక్స్ట్ 7 ఏళ్ళ 49, అంటే దీన్ని 7 to the power of 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మన ఏంటిది 32ని మనము ఇది 5th రూట్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. 2 అది చిన్న ప్రధాన సంఖ్య ఏంటిది 2 కాబట్టి 2 ఎక్కం 2 6ల 12, నెక్స్ట్ 2 8ల 2 4 8, 2 రెంట్ల 4, 2 ఎక్కం 2, అంటే ఎన్ని వచ్చినాయి 2 to the power of 5. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏమి ఇవ్వకపోతే 2 ఉన్నట్టు, స్క్వేర్ రూట్ ఆఫ్ 225, కనీసం మనకు 9th క్లాస్లో ఉన్నాం కాబట్టి 20 స్క్వేర్ వరకు ఓన్గా వచ్చి ఉండాలి. మీరు బాగా బై హార్ట్ చేయండి 20 స్క్వేర్ వరకు. ఇక్కడ 225ని ఏ విధంగా రాయొచ్చు అంటే 15 స్క్వేర్ అని రాయొచ్చు, 15 ఘాతాంకం 2 అని. వీటి ఆధారంగా ఈ సమస్యను సాధించవచ్చు. ఇక్కడ 4 అంటే 4, 81 ప్లేస్లో ఏం రాద్దాము 3 ఘాతాంకం 4 అని, మైనస్ 8 ఇంటూ 3rd రూట్ ఆఫ్ 343 ప్లేస్లో ఏం రాస్తాము 7 to the power of 3 అని, ప్లస్ 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32 ప్లేస్లో ఏం రాయాలి 2 to the power of 5 అని, నెక్స్ట్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ప్లేస్లో ఏం రాయాలి 15 స్క్వేర్ అని ప్రతిక్షేపించినాం. వాటి ప్లేస్లలో వాటి ఘాతాంకాలను రాయవలను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉండదు, nth రూట్ ఆఫ్ a to the power of m అని ఉంటే మనం ఇక్కడ a to the power of m by nగా తీసుకుంటాము. ఇక్కడ nth రూట్ ఆఫ్ 8వ మూలంగా ఉన్నది, ఇది ఘాతాంకంలో ఉన్నప్పుడు ఘాతాంకము బై మూలంగా తీసుకొని ఈ సమస్యను సాధించవలను. సేమ్ అదేవిధంగా వీటిని రాయవలను. 3 ఘాతాంకం, ఇక్కడ ఉన్న ఘాతాంకం 4, మూలం కూడా 4 ఉంది కాబట్టి 4, మైనస్ 8 ఇంటూ 7 ఘాతాంకం 3 ఉంది, మూలం కూడా 3 ఉంది, 3/3, ప్లస్ 15 ఇంటూ 2 ఘాతాంకం, ఇక్కడ కూడా ఘాతాంకం 5 ఉంది, మూలం కూడా 5 ఉంది, ప్లస్ ఇక్కడ 15 ఘాతాంకం 2, ఇక్కడ ఏమీ లేకపోతే 2 ఉందనుకోవాలని చెప్పిన ముందే. ఇదని మనం చదవడమే స్క్వేర్ రూట్ అంటాం, స్క్వేర్ మీన్స్ 2 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అవుతాయి, లవాలు హారాలు సమానంగా ఉంటే దాని విలువ ఎంత 1కి సమానం కాబట్టి 3 మైనస్ 8, 7 8లు ఎంత 56, ప్లస్ 15 రెంట్ల 30, ప్లస్ 15, ఇక్కడ ప్లస్ ప్లస్ కూడండి, మైనస్ మైనస్ కూడవాలి. ప్లస్ గుర్తులు ఏంటి ఇక్కడ 3, 30, 15, ఇవి 3 ప్లస్ గుర్తులు. 3కి ఏం గుర్తు లేదు అని అనుకుంటే తప్పు, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ గుర్తు ఉన్నట్టే. 30 ప్లస్ 15 ఎంత అవుతుంది 45, 45 ప్లస్ 3 48, మైనస్ 56. ఇప్పుడు 56లో నుంచి 48 తీసేయాలను, అంటే ఎంత వస్తుంది 16లో నుంచి 8 తీసేసి 8, కానీ ఇక్కడ 48 ప్లస్ గుర్తు, 56 అనేది ఏంటిది మైనస్, కాబట్టి వచ్చిన ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది -8. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన సంఖ్యలను ఫస్ట్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని చేస్తే చాలా సులభంగా ఈ సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మనం 10th ప్రాబ్లంను ఏ విధంగా సాధిస్తామో చూద్దాము. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఇంటూ √6 అయితే a, b విలువలను కనుక్కోండి.
ఇక్కడ ఏ వాల్యూ అంటే ఖచ్చితంగా ఈ విధంగా వస్తుంది. వచ్చిన ఆన్సర్లో ఏ విలువ బి విలువ ఏంటిదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటిది, ఇచ్చిన కరణీల సంఖ్యను హారంలో ఏముంది, √3 మైనస్ √2 యొక్క అకర్ణీయ కారణాంకంతో గుణించి భాగించగా అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది, √3 ప్లస్ √2 అవుతుంది. అంటే √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ప్లస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లవంలో ఏమున్నా చూడండి. ఇక్కడ మొదటి పదం సమానం ఉంది, ప్లస్ రెండవ పదం సమానం ఉంది. కాబట్టి మనం ఏ విధంగా రాస్తాము, √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అని రాస్తాము బై ఇక్కడ ఏ ఫార్ములా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేయాలి. √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ బదులుగా √3 ఉంది, బి బదులుగా √2 ఉంది. కాబట్టి నెక్స్ట్ 11లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు వచ్చు. కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ప్లస్లో √3 ఉంది, బి ప్లస్లో √2 ఉంది. కాబట్టి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో రాద్దాం. a స్క్వేర్ అంటే ఎంత, √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ √3 ఇంటూ √2 ప్లస్ బి స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ బై √2 స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. హారంలో ఏముంటుంది, 3 మైనస్ 2. నెక్స్ట్ లవం ఒకసారి చూడండి. స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా స్క్వయర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది, 3 ప్లస్ 2 ఇంటూ ఈ రెండు కరణలను గుణకారం చేయొచ్చు. కాబట్టి 2 ముళ్ళ ఎంత, 6. 2 ఇంటూ 6 ప్లస్ 2 బై 3 మైనస్ 2 ఎంత, 1. ఇక్కడ చూడండి 3 ప్లస్ 2 ఎంత అవుతుంది, 5 ప్లస్ 2 ఇంటూ √6 బై 1. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ √2 6 రూపంలో ఉంది. కాబట్టి ఏ ప్లేస్లో ఏముంది, 5 అంటే a ఈజ్ ఈక్వల్ టు 5 అని, బి ప్లేస్లో ఏముంది, 2 b ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థం. ఇదే విధంగా మీరు ఇది 10th బిట్లో ఫస్ట్ ప్రాబ్లం, 10th బిట్లో సెకండ్ ప్రాబ్లం ఉంది. దాన్ని మీరు చేయండి. నేను జస్ట్ హింట్ ఇస్తాను. √5 ప్లస్ √3 బై 2 ఇంటూ √5 మైనస్ 3 ఇంటూ √3ని ఇక్కడ ఏమని ఇచ్చింది, a మైనస్ బి ఇంటూ √15 ఫామ్లోకి వచ్చేస్తున్నది. అయినప్పుడు ఏది ఇక్కడ అకర్ణీయ కారణాంకం ఏది తీసుకోవాలి, హారంది. అంటే ఏంటి, 2 ఇంటూ √5 ఉంది, మైనస్ 3 ఇంటూ √3 ఉంది. అకర్ణీయ కారణాంక రాశి ఏమవుతున్నది, 2 ఇంటూ √5 ప్లస్ 3 ఇంటూ √3తోని లవాన్ని హారాన్ని ఈ విధంగా గుణకారం చేస్తూ సేమ్ ఇదే విధంగా స్టెప్స్ వేయండి. మీకు ఖచ్చితంగా జవాబు వచ్చేస్తుంది.